యేసయ్య నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 36వ కీర్తనను మార్చి చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షము నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 9వ వచనం, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తలలో ఉంచండి. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో నీ వాక్యము ద్వారా మాకు కావలసిన వెలుగును, ప్రత్యక్షతను మీరు మాకు దయచేయండి. అల్పుడు, అయోగ్యుడు నాయన, మిక్కిలి అపరాధి నాయన, నీ దాసుడు నీ పక్షాన్ని నిలబడుతున్నాడు. నీవే కనికరించు నాయన, నీ కృపను దయచేయండి నాయన, క్షమించి నాయన, అభిషేకించి నాయన, నీ ఆత్మను ప్రభా రెండంతలుగా దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. మిమ్మల్ని నాయన మేము ప్రభా నాయన మహిమకరంగా ఆరాధించినట్లు, మా స్తుతుల ద్వారా నీవు ప్రభా తండ్రి ఆనందించినట్లు ఈ ఉదయకాలం నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేరేపించి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 36వ కీర్తనను మనం మార్చి చదువుకున్నాం. ఇది దావీదు కీర్తన అని మనకు దేవుని వాక్యంలోనే చెప్పబడ్డది. కానీ ఏ సందర్భంలో రాశాడో మనకి ఇక్కడ తెలియదు. 34వ కీర్తన లాగా సందర్భము మనకు చెప్పబడలేదు. కానీ దావీదు గారు ఈ కీర్తన తన చుట్టూ శత్రువులున్న సమయంలోనే, లేకపోతే తన చుట్టూ తన స్నేహితులు శత్రువులుగా మారి క్రూరాతి క్రూరంగా తనను వెంబడిస్తున్న ఆ సమయంలోనే ఈ కీర్తన వ్రాసాడని మనకు అర్థమవుతా ఉన్నది కదా. ఎందుకంటే మొదటి 4 వచనాల్లో దుష్టుల పాపుల పాపము, వారి యొక్క దుష్టత్వము ఎంత భయంకరంగా ఉన్నదో ఆ కీర్తనలో తెలియజేస్తా ఉన్నాడు. మొదటి వచనం మనం గమనిస్తే, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అంటున్నాడు. సో ఈ మొదటి 4 వచనాల్లో భక్తిహీనుల యొక్క పాపం ఎంత భయంకరమో చెప్తుంటున్నాడు. వింటున్నారండి అందరూ? నాకెళ్ళి చూస్తూ వాక్యాన్ని వినండి కదా. వాళ్ళకట దేవుని వాక్యము, ప్రజలు ఎంత, దేవుని ప్రవక్తలు ఎంత ధైర్యంగా దేవుని వాక్యం చెప్పారో కదా. దేవోక్తి అంటే దేవుని వాక్యము కదా. దేవుని వాక్యము యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ప్రవక్తలు ఎంత ధైర్యంగా మాట్లాడారో, వాళ్ళ హృదయంలో ఉన్నట్ల అతిక్రమము అంత ధైర్యంగా పలుకుతున్నదట. అర్థమవుతుందా? ప్రవక్తలు దేవుని వాక్యాన్ని ఎంత ధైర్యముగా, ఎంత కాన్ఫిడెంట్గా, ఏమాత్రము సంకోచించకుండా, అనుమానం లేకుండా వాళ్ళు చెప్పారు దేవుని వాక్యాన్ని, మరణానికి కూడా భయపడకుండా. అదేవిధంగా భక్తిహీనుల హృదయంలోనట అతిక్రమము అంత ధైర్యంగా పలుకుతుందట. అంటే వాళ్ళు ధైర్యముగా, ఏమాత్రం భయము లేకుండా, ఎవరు అడుగుతారన్న భయం లేకుండా, అడిగేటోడే భయపడేటట్లు
ఏమ్రా తప్పు చేస్తున్నావు అనటానికి వాడే భయపడేటట్లు ఏం చేస్తున్నారు? దేవోక్తి పలుకుచున్నది. ఎందుకంటే వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదట, జీరో. వాడికి దేవుని భయం ఎంతున్నదంటే శూన్యం అన్నమాట, బొత్తిగా లేదు, కంప్లీట్గా నీళ్ళు. దేవుని భయం అనేది లేదు వాడికి. ఇంకా దేవుని భయమే లేనప్పుడు మనుషుల భయం ఉంటుందా? అసలు లేదు వాడికి. పెద్దల భయం, మనుషుల భయం ఏమాత్రము లేదు కదా. రెండో వచనం చూడండి. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట ముఖస్థుతి చేస్తూ ఉన్నదట కదా. ఈ రెండో వచనం రెండో భాగాన్ని మనం గమనిస్తే వాడి దోషమే వాడిని ముఖస్థుతి చేస్తూ ఉంది కదా. కొంతమంది సొంత డబ్బా కొట్టుకుంటారు కదా, సొంత డబ్బా బాగా కొట్టుకుంటారు. సో వాడు చేసే క్రియలే వాడిని ముఖస్థుతి చేసేటట్లు వాడు ఆ విధంగా చేసుకుంటున్నాడు కదా. సో ఈ సెల్ఫ్ డబ్బా బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాడికి దేవుని భయం లేదు, ధైర్యంగా చేస్తూ ఉన్నాడు, ప్లస్ వాడికి వాడే గొప్పలు చెప్తా ఉన్నాడు. ఎన్ని రోజులు గొప్పలు చెప్తాడంటే రెండో వచ్చిన మొదటి భాగంలో ఏముందంటే వాని దోషమట ఒకరోజు బయటపడి అసహ్యంగా కనపడే వరకు వాడు ఇట్టనే చేస్తాడట కదా. పాపం అనేది దాగదని, నువ్వు కొన్ని రోజులు దాన్ని కవర్ చేస్తావు కదా, కొన్ని రోజులే కవర్ చేస్తావు కదా. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎన్ని రోజులు కవర్ చేస్తుంది? 9 నెలలు కవర్ చేసింది అనుకోండి, బయటికి రాకుండా గదిలోనే డెలివరీ చేసింది అనుకోండి, బాబుని ఎన్ని రోజులు కవర్ చేస్తుంది కదా. ఎన్ని సంవత్సరాలు కవర్ చేయగలుగుతావు నువ్వు కదా. సో నేనేం చెప్తున్నా అంటే ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఏ పాపమైనా అదే విధంగా ఒకరోజు ఏమవుతుంది, బయటపడి అసహ్యంగా మారిద్దట. అప్పటిదాకా దేవుడు నీకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు మారటానికి, వింటున్నారా? అవకాశం ఇచ్చినప్పుడు మారలేదనుకో, అది బయటపడి ఏమవుతుంది, ఇంకా అవకాశము ఉండదు. వాడు బయటకు వస్తాడు, 7-8 సంవత్సరాల బాబు కదా, జుట్టు పెరిగి ఎంత అసహ్యంగా ఉంటాడో వాడు గదిలో నుంచి ఒకేసారి వాడికి అర్థమైనప్పుడు, బయట లోకం చూడాలని తలుపులు పగలగొట్టుకొని వచ్చినప్పుడు వాడి కటింగ్ చేయకుండా ఎట్లుంటుంది, ఎవడు అప్పుడు పాపం బయటపడుతుందా? వాడు ఎన్ని సంవత్సరాలు దాచినా కానీ బయటపడుతుంది. సో అందుకే ఏమంటున్నాడు, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వానిని ఏం చేస్తుందట, ముఖస్థితి. వాడు గొప్పలు చెప్పుకుంటున్నాడు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నాడు. 3వ వచనం చూడండి. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును, వాడు నోరు ధరిస్తే పాపమే, అవునా కాదండి? కొంతమంది ఇట్లా దేవుని భయం లేనోళ్ళు, మనుషుల భయం లేనోళ్ళు, సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళు నోరు ధరిస్తే ఏమున్నది, పాపం కదా. 4వ వచనం చూడండి. వాడు మంచము మీదనే పాప యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదట. వాడు పాపం గురించి ఎక్కడ ప్లానింగ్ చేసుకుంటున్నాడు, మంచం మీద. వాడు పడుకొని రేపు ఎట్లా చేయాలా, రేపు ఏం చేయాలా, ఎట్లా యాడికి పోవాలా, ఎవరిని గెలవాలా, ఎట్లా పాపం చేయాలా, ఎట్లా దేవునికి అవిధేయత చూపించాలని నైటే ప్లాన్ వేసుకుంటున్నాడు. దావీదు భక్తుడు ఏమంటాడు, నేను నా మంచము మీద దేవా నీ క్రియలను నేను ధ్యానించుచున్నాను అంటాడు. అవునా కదా? దావీదు నేను రాత్రి పడకల మీద నేను పరుండి నీ కృపలను, నీ కృపాతిశయమును నేను ధ్యానించుచున్నాను అంట. కానీ ఇక్కడ దుష్టుడు ఏం చేస్తున్నాడు, మంచం మీద ఉండి పాపం గురించి ప్లాన్ వేస్తూ ఉన్నాడు కదా. వాడట కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు అంటున్నాడు. అందరు నాతో పాటు చెప్పండి, చెడుతనము వానికి అసహ్యము కాదు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డవైన నీకు పాపమన్నా చెడుతనమన్నా నీవు అసహించుకోవాలి. దేవుని వాక్యం పదే పదే ఇది చెప్తుంది. కేవలము పాపము చేయటం లేదు అంటే సరిపోదు.
వింటున్నారా? నేనేమి తప్పు చేయటం లేదు అంటే సరిపోదు. నువ్వేం చేసుకోవాలా? పాపాన్ని, ఆ యొక్క చెడుతనాన్ని, ఆ దుష్టత్వాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? అసహ్యించుకోవాలి. అసహ్యం అంటే ఏంటంటే అసలు దాని ముఖం చూడటమే ఇష్టం లేదు, వాంతు చేసుకోవటం అన్నమాట. ఏదో చెడుతనాన్ని, పాపాన్ని, వ్యసనాలను, అలవాట్లను ఏదో కంట్రోల్ చేసుకున్నట్టు, అవకాశం లేకపోతే చేయటం లేదన్నట్లు ఉండకూడదు. కొంతమంది బాగా బలవంతం చేస్తే ఏ తప్పైనా చేసేటట్టున్నారు. ఒక అయ్యగారు వాళ్ళ సంఘ పెద్దల్ని పిలిచి ఒక మాట అన్నాడంటే, మీరు వ్యభిచారం చేయట్లేదు, మీరు మంచోళ్ళు, కానీ మీరు ఎందుకు చేయటం లేదంటే మీకు అవకాశం లేక చేయటం లేదన్నాడట. ఎందుకు చేయట్లేదట వాళ్ళు వ్యభిచారం అంటే? అవకాశం ఉండి, సీక్రెట్గా ఉండి ఎవడైనా బలవంతం చేస్తే తప్పకుండా పాపంలో పడే ఛాన్సెస్ చాలా. సో దాన్ని ఏం చేయాలి? అట్లా అవకాశం లేకపోతే, ఇంట్లో అమ్మ చూస్తున్నదని, అన్న చూస్తున్నని ఆ రోజు పాపం చేయకుండా ఉంటే అది కాదు. దేవుడు ఏం చెప్తా, నువ్వు చెడుతనాన్ని ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? అసహించుకో. కాబట్టి ఒకసారి ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఆలోచించు, నీవు నిజంగా పాపాన్ని అసహించుకుంటున్నావా లేదా? దేవుడు అసహించుకున్నట్లు నువ్వేం చేయాలా? పాపాన్ని అసహించుకో. అప్పుడే నీవు బల్లలో చేయి వేయటానికి పాత్రుడవు. అవకాశం లేదు కాబట్టి పాపం చేయటం లేదు, అవకాశం లేదు కాబట్టి మందు తాగటం లేదు, అవకాశం లేదు కాబట్టి వ్యభిచారం చేయటం లేదు, అవకాశం లేదు కాబట్టి దొంగతనం చేయట్లేదు. ఆడ చూసినా సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్స్ అవి ఉన్నాయి. అవన్నీ లేకపోతే అంటే మనము దాని దొంగతనాన్ని అసహించుకుంటున్నామా? సో నువ్వేం చేయాలి చెప్పండి? పాపాన్ని అసహించుకోవాలి. తర్వాత 5వ వచనము 6వ వచనములో దేవుడు ఎంత గొప్పవాడో మనం చూస్తూ ఉంటాం. 5వ వచనం నుంచి కదా, దేవుడు తన ప్రజలందరి ఎదుట, లేకపోతే సర్వ సృష్టి ఎదుట దేవుడు ఎంత గొప్పవాడో 5, 6 వచనాల్లో చూస్తాం. చూడండి, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షము నంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములో, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే అంటున్నా. దేవుడు కృప వైపు కీర్తనకారుడు తిరుగుతున్నాడు. మొదటి 4 వచనాల్లో పాపుల గురించి చెప్పాడు. అర్థమవుతుందా? పాపులు ఎంత భయంకరులో చెప్పాడు కదా. కానీ ఎప్పుడు పాపులను చూసి చికాకు పడటం కంటే కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను పాపులను చూడటం బంద్ చేస్తాను, ఎవరి వైపు చూస్తాను? ఇప్పుడు దేవుడి వైపు చూస్తాను కదా. మనము కూడా మన లోకములో ఉన్న చెడుతనము, పాపము, దుష్టత్వం గురించి చూసి ఆలోచిస్తూ ఉంటే మనము కూడా డిప్రెషన్లోకి పోతాం కదా. ఏంది ఈ లోకం, ఏంది ఈ పాడు లోకము, ఏంది ఈ జనాలు, ఏంది ఇట్లనే చూస్తే మనం ఏమైతే మనము కూడా డిప్రెషన్లోకి పోతాం. కానీ మనం ఏం చేయాలి? ఎవరి వైపు చూడాలి చెప్పండి? దేవుని వైపు చూడాలి. వామ్మ మా చుట్టుపక్కల మా పిల్లలు ఏంది అంటే ఎవరిని చూసినా కొట్టబుద్ధి అయింది. మన అన్న ఒక ఆయన వెనక్కి కూర్చున్నాడు, ఆయన కోపం వస్తే ఏమంటాడంటే పిల్లగాలను చూసి 2 గులకరాలు షోలో పెట్టి గుద్దుతా అంటాడు, అంత కోపం. సో ఎట్లాంటి పిల్లల్ని, ప్రజల్ని చూసినప్పుడు మనకి చాలా ఇదవుతూ ఉంటుంది. కానీ మన దృష్టి ఎవరి వైపు తిప్పాలా? మనము ఈ పాపుల నుంచి ఎవరి వైపు తిప్పాలా? దేవుని వైపు. సో ఈరోజు ఆరాధన అంటే అదే. నీవు నీ పరిస్థితులను చూడబాకు, నీ చుట్టూ ఉన్న పాడు లోకాన్ని చూడబాకు, నీ చుట్టూ ఆ చెడుతనాన్ని అసహించుకొని వేరే సంఘస్థుల వైపు చూడబాకు. నువ్వెవరి వైపు చూడు? దేవుడు. చూడండి దేవుడు ఎట్లున్నాడో. 5వ వచనము, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది. హల్లెలూయా. అంత కృపగలవాడు. ఆకాశం ఎంత ఎత్తున్నది? మూరుడా? ఎంత ఎత్తు ఆకాశం చెప్పండి? చాలా ఎత్తు. ఆకాశం అనేది అసలు కొలవలేము మనం. చాలామంది ఏమంటారంటే ఆకాశం అనేది లేదంటారు. ఎందుకంటే మనం కనపడేది ఆకాశం ఓన్లీ మేఘాలు, అవి ఇంకా పోతే ఇంకా ఉంటుంది, ఇంకా ఇంకా
సూర్యుడు, చంద్రుడు. అందుకే తర్వాత ఏమంటున్నాడు, ఆకాశం అని చెప్పి నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది. అంతరిక్షం మనకి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదండి? సూర్యుడు. తెలుసా? సూర్యుడు కూడా నక్షత్రం. మనకి అంతరిక్షంలో అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంది? సూర్యుడు. నీకు నాసా కంపెనీ వాళ్ళు ఒక కారు ఇచ్చారనుకోండి, ఆ కారుకి పెట్రోల్ అవసరం లేదు. నీకు పగలు సూర్యుడి లైట్తో, రాత్రిపూట చంద్రుడి లైట్తో పోతుంది. గంటకి 150 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది. ఇప్పుడు ఎంత స్పీడ్ చెప్పండి? గంటకి 150. పెట్రోల్ లేదు. నీకు జీవితాంతము నిద్ర రాకుండా ఆ కారు గాల్లో కూడా ఎగురుతుంది అనమాట. అంతరిక్షంలో రాకెట్ లాగా పోతుంది. జీవితాంతం నిద్ర రాకుండా నీకు టాబ్లెట్లు ఇచ్చారనుకోండి. సూర్యుడు దగ్గరికి పోయే ఛాన్స్ ఉంటే 24 గంటలు నువ్వు 150 కిలోమీటర్ల స్పీడ్ తోలుకుంటా. సూర్యుడి దగ్గరికి పోవాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? 70 సంవత్సరాలు పడుతుందట. అంత దూరం ఉన్నాడు సూర్యుడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 24 గంటలు ఆపకుండా 150 కిలోమీటర్ల స్పీడ్తో పోయి, ఒకవేళ రోడ్ వేస్తే లేకపోతే గాల్లో పోతే సూర్యుడికి పోయాడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 70. ఇంకొకటి మీకు షాకింగ్ చెప్తాను. ఇంకొక సెకండ్ క్లోజెస్ట్ స్టార్, అక్కడ నుంచి వేరే స్టార్ ఇంకా దగ్గరలో ఉన్న దానికి పోవాలంటే 600 సంవత్సరాలు పడుతుందట. ఎన్ని చెప్పండి? అంత పెద్దది అంతరిక్షం. దీన్ని చూసి మనోళ్ళు ఏమనుకుంటారు? దానంతటికి అదే అయింది అనుకుంటారు. అవుతుందా? అట్లా అవుతుందా? కాదు. ఒకవేళ నేను మీ ఇంటికి వచ్చిన అనుకోండి, మీరు నాకు మంచి బిర్యానీ పెట్టారనుకోండి, బిర్యానీ ఎవరు పెట్టారులే కానీ, ఎందుకులే కానీ, టీ పెట్టారనుకోండి, టీ పెట్టారనుకోండి, నేను టీ తాగి అబ్బా టీ దానంతటా అదే ఎంత మంచిగా అయిందంటే ఎట్లుంటుంది మీకు? ఏందన్నా దానంతటా అది మంచి ఘాటమైందని మీరు నన్ను అడిగినానికి ఏమున్నది? లైటర్ వచ్చి స్టవ్ వెలిగించుకుంది, గిన్నె కింద నుంచి వచ్చి పైకి బోర్లు ఇచ్చుకుంది, నీళ్ళు లేసి వచ్చి దాంట్లో పడ్డాయి, టీ పొడి వచ్చి దాంట్లో పడ్డది, తగినంత టీ పొడే దాంట్లోకి ఎగురొచ్చి పడ్డది, తగినంత పంచదార డబ్బా మూత దానంతట తిరిగి పడ్డది. సో అట్లా అవే తిప్పుకొని అదే దానికంతే స్టవ్ బంద్ చేసి అది నా చేతిలోకి వచ్చిందంటే ఎట్లుంటుంది మీకు చెప్పటానికి? ఒక్క టీయే మనము నమ్మబుద్ధి కావటం లేదు. ఇంత గొప్ప అంతరిక్షము, ఇంత క్రమము, 24 గంటల్లో పగలు రాత్రి, మళ్ళా 24 గంటల్లో. సో ఇదంతా దానంతటా అదే బిగ్ బ్యాంగ్ ద్వారా అయింది అంటే నమ్మొచ్చా మనం? ఒక టీనే నమ్మవు నువ్వు. ఏందన్నా నేను ఇంత కష్టపడి టీ చేస్తే నువ్వేమంటున్నావు? దానంతటక అదే పుట్టింది అంటున్నావు. కానీ అంతరిక్షం ఎట్లా పుడుతుంది? ఆలోచించారా? సో దేవుని కృప అంట ఇంత గొప్పదట. దేవుని కృప, దేవుని సత్యము, సత్యసంధత్వము అంతరిక్షంలో అంటున్నది. త్వరగా వెళ్తాం చూడండి. నీ నీతి దేవుని పర్వతములతో సమానం, నీ న్యాయ విధులు మహాగాధం. సో ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు? పోయటిక్గా, పద్యరూపకంగా నీ నీతి ఎంతో గొప్పది, నీ న్యాయ విధులు ఎంతో గొప్ప. కాబట్టి నీవు ఈ మాటల ద్వారా ఈ ఉదయకాలము ప్రభువుని ఆరాధించాల. 36వ కీర్తన అంటే 36వ కీర్తన 36 చూడండి. సో దేవా నీ కృప ఆకాశమును అంటుచున్నది అని నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. ఆరాధనలో ఈ మాటలతో ప్రభువుని ఆరాధించండి. ఎప్పుడు చేసిన ఆరాధన కాదు కదా. దేవా నీ కృప ఆకాశమునంటే నీ కృపను బట్టి నీకు వందనాలు, నీ సత్యసంధత్వము నాయన అంతరిక్షమును అంటుతుంది, నీకే వందనాలు కదా. నీ న్యాయ విధులు ఎంతో లోతైనవి, నీ నీతి ఎంతో ఎత్తైనది అని మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. వింటున్నారా? ఇది ఆలోచిస్తున్నారా? ఏమన్నా ఆరాధన చేయాలో నేను చెప్తున్నా. నేను ఈ మాటలతో చేస్తారా? మీ సొంత మాటలు ప్రతి ఆదివారం చేసేదే చేస్తారా? చెప్పండి. ప్రతి ఆదివారం చేసేదే క్యాసెట్ తేటం, పెట్టడం, ఆన్ చేయటం, డబడబడ అంట, ఆమెనంట. ఈ మాటలతో చేయాలి. మనం వాక్యం ఎందుకు చదువుకుంటామంటే మనం క్రొత్తగా ఆరాధించాలి. చూడండి 6వ వచనం చివరిలో, యెహోవా నరులను, చూడండి ఏమున్నది 6వ వచనం ఏముంది చివరిలో?
ఆయన నరులను జంతువులను కూడా రక్షించేవాడు. నువ్వు ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉన్నావంటే ఎవరి కృప? అది దేవుని కృప. తర్వాత 7వ వచనం చూడండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించున్నావు. ఇక్కడ దేవుడు తన బిడ్డల పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడో మనము చూస్తాం. హల్లెలూయా. దేవుని కృప అంటే ఏంటి? ఎంతో అమూల్యమైనదట. మనము ఆయన రెక్కల నీడన ఆశ్రయించుచున్నాం. ఈ రోజున నీవు సజీవుల లెక్కలో ఉన్నామంటే ఎవరి రెక్కల నీడన నీవు దాచిపెట్టబడ్డావు? దేవుని రెక్కల నీడన భద్రపరచబడ్డావు. సో ఆయన భద్రపరిచే రెక్కలను బట్టి నువ్వు ఆయన్ని ఆరాధించాలను. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ఆయనను ఆరాధించాలి. 8వ వచనం చూడండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందు. మందిరములో సమృద్ధి ఉంటుందట. హల్లెలూయా. ఏముంటుంది చెప్పండి? మందిరములో సమృద్ధి. ఈరోజు చాలామంది మందిరానికి రాలేదు, వాళ్ళ పనుల్ని బట్టి కదా. వాళ్ళు సమృద్ధి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎంత భయంకరమండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మందిరంలో ఏముంటుందట చెప్పండి? సమృద్ధి ఉంటుంది. సమృద్ధి వలన వాళ్ళకి సంతృప్తి దొరుకుతుందట. హల్లెలూయా. చూసారా ఎంతమంది ఈరోజు మిస్ అయ్యారు? ఇది ఏమైందంటే అలవాటు అయిపోయింది. నెలలో 1-2 వారాలు వస్తే చాలండి, పనులు కూడా పోవాలి కదా, ఉద్యోగాలు కూడా చేసుకోవాలి కదా, హాలిడే డ్యూటీలు, సండే డ్యూటీలు, నైట్ డ్యూటీలు అని. కానీ నీవు దేవుని మందిరములోని ఆ దీవెన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. చూడండి. నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించున్నావు అంటున్నాడు. 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును. హల్లెలూయా. దేవుని యొద్ద జీవపు ఊట ఉన్నదట. దేవుని వెలుగును పొంది మేము వెలుగును చూస్తున్నాము అంటున్నాడు కదా. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా జీవము వెలుగు పక్కపక్కనే ఉంటాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం ఇదే విషయాలు చూస్తాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను అని చూస్తాం కదా. మన పూర్వీకులు కూడా ఇదే ప్రార్థనలు చేశారు కదా. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి కదా. తమసోమ జ్యోతిర్గమయ అంటే మేము అంధకారంలో ఉన్నాము, మమ్మను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ అంటే మేము చనిపోతున్నాము, మరణములో ఉన్నాము, మమ్మను జీవంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ కదా. అసతోమ సద్గమయ అంటే మేము అసత్యములో ఉన్నాము, మమ్మను సత్యములో. సో ఇక్కడ ఏమంటున్నారు? దేవుని దగ్గర జీవం ఉన్నదట, వెలుగున్నది. యేసయ్య అందుకే ఏం చెప్పారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఆ జీవపు ఊట దగ్గరకు, ఆ వెలుగును పొంది మేము వెలుగును చూస్తున్నాం. అట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి. 10వ వచనం చూడండి. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటున్నాడు. 10-11 వచనాల్లో చిన్న ప్రార్థన చేస్తున్నాడు దావీదు కదా. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అని ప్రార్థన చేస్తున్నాడు కదా. 10వ వచనంలో విశ్వాసులందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. 11లో తన కోసం ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనంలో విశ్వాసులందరి కోసం ఏమంటున్నాడంటే వాళ్ళ మీద నీ నీతి, నీ కృప వాళ్ళ మీద నిలుపుదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనంలో తన కోసం ఏమని చేస్తున్నాడంటే గర్విష్ఠుల పాదం నా మీదకి రావద్దు దేవా కదా, భక్తిహీనులు నా చుట్టూ ఉన్నారు, వాళ్ళ చెయ్యి నా మీదకి రావద్దు అని చేస్తున్నారు. చూడండి 12వ వచనంలో దేవుని తీర్పును చెప్తున్నాడు. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వాళ్ళు పడద్రోయబడి. పాపం వలన వచ్చే జీతం ఏంటి?
మరణం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. దేవుడు నిన్ను ఎన్నిసార్లు గద్దించినా కానీ నువ్వు లోబడటం లేదు, సడన్గా ఏమవుతావు? హఠాత్తుగా నాశనం అవుతావు. అందుకే ఏమంటున్నాడు? వాళ్ళు లేవలేకుండా పడద్రోయబడి ఉన్నారు. ఇప్పుడు నువ్వు పడుతున్నావు, లేస్తున్నావు. నువ్వు లేచినప్పుడు దేవునిని క్షమాపణ అడిగి దేవుని దగ్గరికి రా. నువ్వు ఈ విధంగా వదిలిపెట్టడం లేదంటే, నీ పాపాన్ని విడిచిపెట్టడం లేదంటే ఏమవుతుందంటే నువ్వేమవుతావు చెప్పండి? ఒకరోజు లేవలేకుండా పడిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ప్రభువుని ఆరాధించటానికి వచ్చాం కదా. మళ్ళీ ఒకసారి ఆరాధన మాటలు మనం చూద్దాం. చూడండి 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధము. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచున్నాం. ఈ రోజున నీకు జీవం వచ్చింది, నిత్య జీవం వచ్చింది, వెలుగు వచ్చిందంటే యేసయ్య కలువరి సిలువ ద్వారా. పోయిన బుధవారం నుంచి మనం లెంట్ సీజన్లో ఉన్నాం. లెంట్ సీజన్ అంటే గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు కదా. ఆదివారాలు తీసివేసి ఆ శనివారం నుంచి 40 రోజులు లెక్క వేసి వెనక్కి బుధవారంతో యాష్ వెన్స్డే లెంట్ డేస్ స్టార్ట్ అవుతాయి. సో సర్వలోకము యేసయ్య సిలువ శ్రమల్ని ధ్యానిస్తారు ఈ 40 రోజులు. మనం ప్రతి ఆదివారం సిలువను గుర్తు చేసుకుంటాం, కేవలం ఈ 40 రోజులు మాత్రమే కాకుండా. కాబట్టి ఈరోజు కూడా నువ్వు ప్రభు సిలువను గుర్తు చేసుకో. ఉంటున్నారా? ఆయన నీ కోసం మరణించాడు కాబట్టి నీకు జీవం వచ్చింది. హల్లెలూయా. ఆయన నీ కోసము ఆ యొక్క అంధకారంలోకి వెళ్ళాడు కాబట్టి నువ్వు ఈ రోజున వెలుగులోకి వచ్చావు. ఆయన దగ్గర జీవపు ఊట ఉన్నది, జీవ జలపు ఆనంద ప్రవాహం ఆయన నీకు ఇస్తున్నాడు. ఆయన శిలువ మీద ఏమన్నాడంటే నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. ఆయన నీకేం ఇస్తున్నాడు ఇప్పుడు? జీవజలం, ఆనంద ప్రవాహంలోనిది నీవు వారిని త్రాగనిచ్చున్నావు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము దయచేసి స్థలంలో ఉంచుదాం, ప్రభువుని ఆరాధన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి ఆయన కృపను, ఆయన సత్యము, ఆయన నీతి, ఆయన న్యాయ విధులు, ఆయన రక్షణ, వీటన్నిటిని బట్టి ఈరోజు నీవు ప్రభువుని ఆరాధించు. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను.